ఇప్పుడు 5 స్టేట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మ్యాటర్ అనేది ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఎలా కన్వర్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ సాలిడ్ చెప్పుకున్నాం, లిక్విడ్ చెప్పుకున్నాం, గ్యాస్ చెప్పుకున్నాం. సో ఇవి ఒకదాని మధ్య ఒకటి ఇంటర్ కన్వర్షన్ అవుతాయా లేదా, అయితే ఏ ఏ ప్రక్రియలు జరగడం వల్ల అవుతుంది, అయినప్పుడు వచ్చే మార్పులు ఏంటి, వాటి ఫిజికల్ ప్రాపర్టీస్లో కానీ కెమికల్ ప్రాపర్టీస్లో కానీ ఏమైనా చేంజ్ వస్తుందో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సాలిడ్ లిక్విడ్గా మారుతుంది, లిక్విడ్ గ్యాస్ కింద ఏ రకంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ స్టేట్ని కనుక మనం హీట్ చేస్తే లిక్విడ్ స్టేట్ కింద మారుతుంది. లిక్విడ్ స్టేట్ని ఇంకా హీట్ చేస్తే వేపర్ స్టేట్ కింద లేదా గ్యాసియస్ స్టేట్ కింద. ఇది బ్లైండ్గా మనం అంటే మన భాషలో కుర్రోళ్ళ భాషలో చెప్పుకోవాలంటే సాలిడ్గా ఉన్న ఒక అబ్బాయిని సాలిడ్గా ఉన్న ఒక అమ్మాయిని చూసాడు అనుకోండి, ఆడికి లవ్ అనే ఒక హీట్ పుట్టి లిక్విడ్ నీరు గారిపోతాడు. అలా నీరు గారిపోయిన అబ్బాయిని మాత్రం ఏదైనా అమ్మాయి సిరాకి ఎక్కించింది అనుకోండి, హీట్ చేసి ఆడు ఆవేశంలో గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. అర్థమైందండి. సాలిడ్గా ఉన్న ఒక అబ్బాయిని ఏదైనా అమ్మాయి లవ్ హీట్ తగిలించింది అనుకోండి, లిక్విడ్ స్టేట్కి వెళ్తాడు. అదే లిక్విడ్ స్టేట్లో ఉన్న ఒక అబ్బాయిని ఒక అమ్మాయి కోపం తెప్పించి హీట్ చేసింది అనుకోండి, వేపర్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. అంటే వేపర్ అంటే పూర్తి ఆవేశంగా ఉంటాడు అనమాట. ఎవడ మాట ఎండో, ఎందుకంటే మాలిక్యూల్స్ మధ్య దూరం తక్కువ ఉంటుంది కదా, ఎవడ మాట ఎండో, ఎవరిని పట్టించి కూడా అలా తిరుగుతూ ఉంటాడు. సో ఈయన్ని కూల్ చేయాలంటే ఒక మంచి ఫ్రెండ్ తగలాలి. జస్ట్ చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం. సో వేపర్ ఆవేశంలో ఉన్న కుర్రోడికి ఒక కూల్ ఫ్రెండ్ తగిలాడు అనుకోండి, ఆడు మళ్ళీ నీరు గారి లిక్విడ్ స్టేట్కి వస్తాడు. ఇంకా కూల్ ఫ్రెండ్ తగిలాడు అనుకోండి, ఆడు సాలిడ్ స్టేట్కి మళ్ళీ పూర్తి మ్యాన్ కింద మారుతాడు. సో దిస్ ఈజ్ ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. సాలిడ్గా ఉన్న ఒక అబ్బాయిని ఒక లవ్ హీట్ తగిలితే లిక్విడ్ స్టేట్లోకి వెళ్తాడు. లిక్విడ్ స్టేట్లో ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చి మళ్ళీ హీట్ చేసింది అనుకోండి, వేపర్ స్టేట్. ఈ హీట్ వేరే. నెక్స్ట్ వేపర్ స్టేట్లో ఉన్న ఒక అబ్బాయిని కూల్ చేస్తే లిక్విడ్ స్టేట్లోకి వస్తాడు. లిక్విడ్ స్టేట్లో ఉన్న అబ్బాయి కూల్ అయితే సాలిడ్ స్టేట్కి వెళ్తాడు అనమాట. సో నాకు తెలిసి ప్రతి అబ్బాయి ఈ అన్ని స్టేజ్లు దాటి ఈ స్టేజ్లోకి వస్తాడు. ఎందుకంటే మనం అందరం ఉన్నది కాంపిటేటివ్ ఫీల్డ్లో కాబట్టి బ్యాక్ టు సాలిడ్ స్టేట్ రావాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ సో ఇదే మనకి వర్షం పడడానికి గల కారణం. సో ఓషన్స్లో వాటర్ అనేది లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. సో ఎందుకు మనం వాటర్నే తీసుకుంటాం అంటే వాటర్ సాలిడ్లో ఉండగలదు, లిక్విడ్లో ఉండగలదు, అలాగే గ్యాసియస్ స్టేజ్లో కూడా ఉండగలదు. అందుకే మనం వాటర్ని బెస్ట్ ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేసి ఇక్కడ తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఓషన్స్ ఉన్నాయో, ఓషన్స్లో టెంపరేచర్ పెరిగిందో సో ఓషన్ కన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ మంచు పర్వతాల్లో ఉన్న ఐస్, ఎక్కడో మంచు పర్వతాల్లో తపస్సు చేసుకున్న ఒక అబ్బాయిని ఒక అమ్మాయి హీట్ చేస్తే ఆడు ఏం చేస్తాడు, సముద్రంలో కరిగిపోతాడు. సముద్రం అంతా ప్రేమ చూపిస్తాడు అమ్మాయికి. ఈ సముద్రం అంత ప్రేమ చూపించిన అబ్బాయిని కానీ మండించి హీట్కి వేసింది అనుకోండి, అబ్బాయి ఆకాశం అంతా ఆడు గ్యాసియస్ స్టేట్లోకి మారిపోతాడు. మళ్ళీ ఆడిని కూల్ చేసే ఫ్రెండ్ ఒకడు కూల్ చేస్తే మళ్ళీ వాటర్ కింద మారుతాడు అనమాట. అంటే ఇది ఒక సైకిల్. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే వాటర్ సైకిల్ లేదా రైన్ సైకిల్ అని అనొచ్చు. అంటే వాటర్ సైకిల్ అంటే ఏంటండి, సో ఫస్ట్ ఐస్ కన్వర్ట్స్ టు వాటర్ కన్వర్ట్స్ టు వేపర్ కన్వర్ట్స్ టు మళ్ళీ వాటర్. సో ఇదే సైకిల్లో జరుగుతుంది. సో దీన్ని మనం పిక్టోరియల్గా లేకపోతే కాన్సెప్ట్ పరంగా చెప్పుకోవాలనుకోండి, ఒక సాలిడ్ని మెల్ట్ చేస్తే లిక్విడ్ అవుద్ది, లిక్విడ్ని హీట్ చేస్తే గ్యాస్ అవుద్ది, గ్యాస్ని మళ్ళీ కూల్ చేస్తే సాలిడ్ అవుద్ది. సో ఇదంతా ఒక కంటిన్యూస్ సైకిల్. సో ఇందులో జరిగే ప్రాసెస్లు ఇవి. వాటికి ఒక పేరు ఉంటుంది. ఆ ప్రాసెస్ల పేర్లు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, సాలిడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో సాలిడ్ ఫస్ట్ ఏం అవ్వాలండి, మెల్ట్ అవ్వాలి. సాలిడ్కి ఎప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేది ఉండదు. ఫస్ట్ చెప్పుకున్నాం మనం. ఫస్ట్ సాలిడ్ ఇక్కడ మాట్లాడుకుందాం. సాలిడ్స్కి ఉండేదాన్ని మనం మెల్టింగ్ పాయింట్ అంటాం. సో సాలిడ్స్ని హీట్ చేస్తే అవి మెల్ట్ అయ్యి ఎక్కడికి మారుతాయండి, లిక్విడ్స్గా మారుతాయి. సో ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఒక సాలిడ్ లిక్విడ్ దగ్గర మారుతుందో దాన్ని మనం మెల్టింగ్ పాయింట్ అంటాం. సో మెల్టింగ్ పాయింట్ అనేది అన్ని సాలిడ్స్కి ఒకలాగే ఉండదు, రకరకాల మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్స్ అనేవి కూడా ఒకే సాలిడ్కి మనం మార్చవచ్చు. ఎందుకు, అందులో ఏమైనా ఇంప్యూరిటీస్ ఏమైనా యాడ్ చేసామనుకోండి, ఇప్పుడు ఒక సాలిడ్ ఉంది, సాలిడ్లో ఇంప్యూరిటీస్ ఏమైనా యాడ్ చేస్తే అవి మెల్టింగ్ పాయింట్ ఏమైనా మారిపోతాయి. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ అంటే సాలిడ్కి ఉంటుంది. సాలిడ్ మెల్ట్ అయితే లిక్విడ్ అవుద్ది. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, బాయిలింగ్ పాయింట్ అంటే లిక్విడ్స్కి మాత్రమే ఉంటుంది. లిక్విడ్స్ అనేవి హీట్ చేస్తే గ్యాసెస్ కింద మారుతాయి, దాన్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. సో ప్రతి లిక్విడ్కి ఒక పర్టికులర్ బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఇందాక చెప్పినట్టు సాలిడ్స్కి మెల్టింగ్ పాయింట్ ఎలా ఉంటుందో లిక్విడ్స్కి కూడా బాయిలింగ్ పాయింట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ రియాక్ట్స్ విత్ ఆర్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ ఎనీ ఇంప్యూరిటీ. ఇఫ్ ఎనీ ఇంప్యూరిటీ ఈజ్ యాడెడ్ ఇన్ టు ఎ లిక్విడ్ దెన్ ద బాయిలింగ్ పాయింట్ రైజెస్. సో లిక్విడ్లో ఏదైనా ఇంప్యూరిటీ యాడ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ అనేది మారిపోద్ది. సో ఇక్కడ మనం కొన్ని కంక్లూజన్స్ తీసుకోవచ్చు. సో బాయిలింగ్ పాయింట్ అనేది ఇంప్యూరిటీస్ యాడ్ అయితే పెరుగుతుంది. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే
ఇవి కొన్ని రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ అడిగేస్తారు. ఇప్పుడు ప్యాటర్న్ అంతా మారుతుందండి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ లాగా అడిగేస్తున్నారు. ఫిక్స్డ్గా ఎన్నాళ్ళ క్వశ్చన్ లాగా విటమిన్ సి యొక్క శాస్త్రీయ నామం ఏంటి, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తాలూకా బాయిలింగ్ పాయింట్ అంతా, ఈ క్వశ్చన్స్ లేవండి. ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ అంతా లాజికల్ క్వశ్చన్స్. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, దానికి కంక్లూజన్ ఇస్తున్నాడు. సో స్టేట్మెంట్లో ఏం చెప్తున్నాడు, ఏదో ఒక బాయిలింగ్ పాయింట్ గురించి చెప్తాడు, తర్వాత ఇంప్యూరిటీ గురించి చెప్తాడు. ఈ స్టేట్మెంట్కి కంక్లూజన్ కరెక్టా, లేదా ఎసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ అని ఉంటాయి. అడిచ్చిన ఎసర్షన్కి రీజనింగ్ కరెక్టా, లేకపోతే స్టేట్మెంట్ 1 and 2 రైట్, ఆ పద్ధతిలో ఇప్పుడు మనం చదువుకొని వెళ్తే సక్సెస్ అనేది వస్తుంది. సో బాయిలింగ్ పాయింట్ వేరీస్ వెన్ ఎనీ ఇంప్యూరిటీ ఈజ్ యాడెడ్ టు దట్ లిక్విడ్. అర్థమైందండి. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏం చెప్పుకున్నాం, అట్ విచ్ టెంపరేచర్ ద లిక్విడ్ చేంజెస్ ఆర్ ద లిక్విడ్ టర్న్స్ ఇంటూ గ్యాసెస్, the liquid evaporate into gases is nothing but a boiling point of that particular liquid, and the boiling point varies from liquid to liquid, and boiling point can be raised on adding any impurity. నెక్స్ట్ సాలిడ్కి మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు రివర్స్, ఇప్పుడు దాకా మనం ఒక సైడ్ వెళ్ళాం, సాలిడ్ని తీసుకున్నాం, మెల్టింగ్ పాయింట్ చేసాం, దాన్ని లిక్విడ్గా మార్చాం. నెక్స్ట్ లిక్విడ్ ఉంది, దాన్ని బాయిలింగ్ చేసాం, గ్యాస్ అయిందండి. ఇప్పుడు గ్యాస్ లిక్విడ్ అవ్వాలి, ఎలా అవుద్ది, ఇందాక మనం కండెన్సేషన్ అని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఈ పాయింట్స్ పక్కన పెడితే సాలిడ్ లిక్విడ్ కింద ఎప్పుడు అవుద్దండి, ఏ ప్రాసెస్ జరిగినప్పుడు అవుద్ది సాలిడ్ లిక్విడ్. ఇందాక మనం ఒక సైకిల్ చూసారా, మెల్టింగ్ చేసిన లిక్విడ్ అవుద్ది. లిక్విడ్ ఏమవుద్ది, లిక్విడ్ ఎవాపరేషన్ అయినప్పుడు గ్యాస్ అవుతుంది. దాని ప్రొసీజర్, ద ప్రాసెస్ పేరు. సాలిడ్ అనేది లిక్విడ్ కింద ఎప్పుడు మారుతుంది, ఆన్ మెల్టింగ్. సో ఏ పాయింట్ దగ్గర మారితే దాన్ని మెల్టింగ్ పాయింట్. ఆ పాయింట్ అనేది టెంపరేచర్ యాక్చువల్గా. నెక్స్ట్ లిక్విడ్ అనేది ఆ జరిగే ప్రక్రియని ఎవాపరేషన్, లిక్విడ్ ఆన్ ఎవాపరేషన్ గివ్స్ రైజ్ టు గ్యాసెస్. ఓకే అండి. సో ఆ టెంపరేచర్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. సో ఇది మనం ఫస్ట్ హాఫ్ సినిమా. సెకండ్ హాఫ్ సినిమాకి వస్తే గ్యాస్ అయిపోయింది, ఇంట్లో గ్యాస్ అయిపోవడం కాదు, గ్యాసెస్ స్టేజ్లోకి అయిపోయింది. ఈ గ్యాసెస్ మళ్ళీ లిక్విడ్గా రావాలి, లిక్విడ్ అనేది సాలిడ్ కింద రావాలి. సో గ్యాస్ అనేది లిక్విడ్ కింద రావాలి అంటే, గ్యాసెస్ స్టేజ్లో ఉన్న ఒక మ్యాటర్ లిక్విడ్ స్టేజ్లోకి రావాలంటే దాన్ని మనం కూల్ చేయాలి, కండెన్సేషన్ చేయాలి, లిక్విడ్ని కూల్ చేయాలి. లిక్విడ్ని కూల్ చేస్తే సాలిడ్ అవుతుంది, దాన్ని మనం ఫ్రీజింగ్ అంటాం. అంతే కదండి. లిక్విడ్ని తీసుకొని ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ అవుద్ది, దాన్ని మనం ఫ్రీజింగ్. దీంట్లో నాకు తెలిసి మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. గ్యాస్ని మాత్రం లిక్విడ్ చేయాలంటే కండెన్సేషన్ జరగాలి. సో అదేగండి, కండెన్సేషన్ అంటే వర్షం పడడం, గాలిలో ఉన్న తేమ చల్లబడితే వాటర్ కిందకు వస్తుంది, దాన్ని మనం కండెన్సేషన్ అంటాం. మీరు గ్లాస్ బయట నీటి బిందువులు గమనించడం, ఇదంతా కండెన్సేషన్ ప్రక్రియ వల్ల జరిగేదే. సో ఇప్పుడు మనం ఈ డ్రాయింగ్ వద్దాం. సాలిడ్స్ ఆన్ మెల్టింగ్ గివ్స్ రైజ్ టు లిక్విడ్, లిక్విడ్ ఆన్ ఎవాపరేషన్ గివ్స్ రైజ్ టు గ్యాసెస్, గ్యాసెస్ ఆన్ సబ్లైమేషన్ ఒక్క నిమిషం, గ్యాసెస్ లిక్విడ్ కింద రావడం చెప్పాం. నెక్స్ట్ గ్యాసెస్ సాలిడ్ కింద రావడం మనం నేర్చుకుంటాం. సాలిడ్ అనేది మెల్ట్ అయితే లిక్విడ్ అవుద్ది, లిక్విడ్ అనేది ఎవాపరేట్ అయితే గ్యాస్ అవుద్ది, గ్యాస్ అనేది కండెన్సేట్ అయితే లిక్విడ్ అవుద్దండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సాలిడ్ మెల్ట్ అయితే లిక్విడ్ అవుద్ది, లిక్విడ్ అనేది ఫ్రీజ్ అయితే సాలిడ్ అవుద్ది, ఇది ఒకటి. నెక్స్ట్ లిక్విడ్ అనేది ఎవాపరేట్ అయితే గ్యాస్ అవుద్ది, గ్యాస్ అనేది కండెన్సేట్ అయితే లిక్విడ్ అవుద్ది, ఇది ఓకే మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సాలిడ్ అనేది సబ్లిమేషన్, మూడో స్టేజ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్, మోస్ట్ టాస్క్డ్ ఇన్ ఎనీ ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఏంటండి అదంటే సబ్లిమేషన్. గుర్తుపెట్టుకుని, ఇది డైలీ లైఫ్లో మనం అబ్జర్వ్ చేస్తాం కానీ దాని పేరు మనకు తెలిసి ఉండకపోవచ్చు. సో సబ్లిమేషన్ అంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్కి వెళ్ళడం మనకు తెలుసు. ఎలా తెలుసండి, సాలిడ్ లిక్విడ్ ఎప్పుడు వెళ్తుంది, మెల్టింగ్ అయినప్పుడు. లిక్విడ్ గ్యాస్కి వెళ్ళడం కూడా మనకు తెలుసు, ఎవాపరేషన్ ఉంటుంది అన్న. ఈ రెండు రివర్స్ రావడం కూడా తెలుసు మనకి. లిక్విడ్ సాలిడ్కి రావాలంటే ఫ్రీజింగ్, ఫ్రిడ్జ్లో పెడితే లిక్విడ్ని తీసుకొచ్చి సాలిడ్ అవ్వాలంటే ఫ్రిడ్జ్లో అయిపోతుంది. నెక్స్ట్ గ్యాస్ లిక్విడ్లోకి రావాలనుకోండి, దాన్ని మనం ఏమనుకుంటాం, కండెన్సేషన్ చాలా ఇంపార్టెంట్. కండెన్సేషన్ మీకు ఇంపార్టెంట్ దగ్గర నేను స్టార్ మార్క్ వేస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఎవాపరేషన్ గురించి కూడా మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలి. సో ఇంపార్టెంట్ అనేవి మీరు ఇంకొకసారి స్ట్రెస్ చేసి చదువుకోవాలి. వీటి మీద ఎక్కువ బిట్స్ వస్తాయి, ఎవాపరేషన్ మీద, కండెన్సేషన్ మీద, నెక్స్ట్ చెప్పకపోయే సబ్లిమేషన్ మీద. సో ఈ 4 జరిగాయి. ఇప్పుడు మనకు ఇంకో 2 ఉన్నాయి కదండి. సాలిడ్స్ అనేవి డైరెక్ట్గా గ్యాస్లోకి ఎలా వెళ్తుంది అంటే ఒక ఫేజ్ మిస్ అవుతుంది. సాలిడ్ లిక్విడ్లోకి వెళ్ళాలి, లిక్విడ్ గ్యాస్లోకి వెళ్ళాలి, అదే మనకు తెలిసిన ప్రక్రియ. కానీ ఇక్కడ డైరెక్ట్గా సాలిడ్ గ్యాస్లోకి వెళ్ళిపోతుంది, దీన్ని మనం సబ్లిమేషన్ అంటాం. సో వాట్ ఈస్ సబ్లిమేషన్, హౌ కెన్ యూ డిఫైన్ సబ్లిమేషన్ అంటే, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్స్ డైరెక్ట్లీ ఇంటూ గ్యాసెస్ ఈజ్ నథింగ్ బట్ సబ్లిమేషన్. సో సాలిడ్స్ సబ్లైమ్ టు గ్యాసెస్ ఈజ్ నథింగ్ బట్ సబ్లిమేషన్. సో ఈ గ్యాస్ అనేవి డీసబ్లిమేషన్ లేదా డిపాజిషన్, గ్యాస్ అనేది డీసబ్లిమేషన్ లేదా డిపాజిషన్స్ ద్వారా సాలిడ్లో
మారుతుంది. దీన్నే మనం ఏమంటాం సబ్లైమేషన్, ఒకటి డీసబ్లైమేషన్. ఈ సబ్లైమేషన్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఇంట్లో కలరా ఉండలు ఉంటాయి, నాఫ్థలిన్ బాల్స్. ఇవి చూడడానికి సాలిడ్గా ఉంటాయి. మన పాత రోజులు ఇప్పుడంటే స్ప్రేలో యాక్సిల్ వస్తాయని, కానీ ఇంతకుముందు అందరి ఇంట్లో కలరా ఉండలు ఉండేవి. ఈ కలరా ఉండలు బట్టల మధ్య ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ బట్టల మధ్య పెడితే కొన్ని రోజులకి ఆవిరైపోతాయి, సో కరిగిపోతాయి. ఎలాగే ఎక్కడికి వెళ్ళిపోతాయి, అయితే నీరు కారిపోవాలి. కానీ ఏమవుతుందండి, ఈ సాలిడ్ కింద ఉన్నది ఒకసారిగా గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే రూమ్ టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్. అట్ రూమ్ టెంపరేచర్ దీన్ని వేడి చేయాల్సిన అవసరం లేదు, మీరేం మంటెట్టాల్సిన అవసరం లేదు. నాఫ్థలిన్ బాల్కి ఆటోమేటిక్గా అది గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఆ స్టేట్కి వెళ్ళడాన్ని, ఒక సాలిడ్ గ్యాసియస్ స్టేట్కి వెళ్ళడాన్ని సబ్లైమేషన్ అంటారు. సబ్లైమేషన్ అంటే గ్యాసియస్ స్టేట్లో ఉన్నదాన్ని, సాలిడ్ స్టేట్లో ఉన్నదాన్ని గ్యాసియస్ స్టేట్లోకి డైరెక్ట్గా వెళ్ళడాన్ని మనం సబ్లైమేషన్ అంటారు. సో ఎగ్జాంపుల్ సబ్లైమేషన్కి మనం ఏం చెప్పాలంటే క్యాంఫర్, కర్పూరం ఒకటి. నెక్స్ట్ చూడండి, ఇది నాఫ్థలిన్, అయోడిన్, అమ్మోనియం క్లోరైడ్, క్యాంఫర్, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కదండి, ఇంకేం సబ్లైమేషన్ వద్దండి. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అని ఒకటి ఉంది కదండి, డ్రై ఐస్ అంటారు. ఈ మధ్య పెళ్ళిళ్ళు వాటిలో వాడుతున్నారు డ్రై ఐస్, చూసారు కదా, పొగలాగా వచ్చేస్తుంటుంది. దానికి ఏం మనం మంటెక్కర్లేదు, బయట పెడితే ఆటోమేటిక్గా పొగ అయిపోద్ది. సో డ్రై ఐస్ని తీసుకుని మనం రూమ్ టెంపరేచర్ దగ్గర వదిలేస్తే అది ఖచ్చితంగా ఎవాపరేట్ అయిపోద్ది. దాన్ని మనం సబ్లైమేషన్ అంటే చిన్నపిల్లలాగా మన ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది అని చెప్పుకోకుండా దాన్ని సబ్లైమేట్ అయిపోతుంది. అంటే డ్రైగా ఉన్న సబ్జెక్టు లేదా సాలిడ్గా ఉన్న సబ్జెక్టు డైరెక్ట్ గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోవడానికి మనం సబ్లైమేషన్ జరుగుతుంది అంటాం. సో ఎగ్జాంపుల్లో అడగొచ్చు ఏమని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఎగ్జిబిట్స్ సబ్లైమేషన్ ప్రాపర్టీ. ఇలా ఇస్తారు మీకు. చెప్పాను కదా మీకు అన్నీ మనల్ని ఎంత చిరాకు పెట్టించాలో అంత చిరాకు పెట్టిస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్. ఒకటి నాఫ్థలిన్, రెండోది క్యాంఫర్, మూడోది సల్ఫరో లేకపోతే ఏదోటి ఇస్తారు. బోత్ ఏ అండ్ బి. సో ఇప్పుడు నాకు తెలిసి ఎక్కువ ఇదే అబ్జర్వ్ చేస్తాం మనం, ఇలాంటి ప్యాటర్న్. సో నాఫ్థలిన్ sublimates and also camphor also sublimates, but sulfur does not. So both A and B is the answer. సో సబ్లైమేషన్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. సాలిడ్ స్టేట్లో ఉన్న ఏదైనా ఒక వస్తువుని డైరెక్ట్గా గ్యాసియస్ స్టేట్లోకి పంపిస్తే దాన్ని మనం సబ్లైమేషన్ అంటాం. దానికి ఆపోజిట్లో జరిగేదాన్ని, గ్యాసియస్ స్టేట్లో ఉన్నదాన్ని మనం సాలిడ్ స్టేట్లోకి రప్పిస్తే దాన్ని మనం డిపాజిషన్ లేదా, ఇదిగో చెప్పాను కదా మీకు ఇక్కడ, డిపాజిషన్ లేదా డీసబ్లైమేషన్ అనేది అంటాం. నెక్స్ట్ ఎవాపరేషన్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ చెప్పాం కదండి, ఎవాపరేషన్ అంటే ఏంటండి, లిక్విడ్ అనేది గ్యాస్ కింద మారితే దాన్ని ఎవాపరేషన్ అంటాం. సో లిక్విడ్ గ్యాస్ కింద మారాలంటే ఖచ్చితంగా టెంపరేచర్ అనేది కావాలి. ఊరికనే ఎవాపరేట్ అయిపోదు, ఏదో ఒక టెంపరేచర్ అయితే కావాలి. సో ఎవాపరేషన్ ఈజ్ యాజ్ అన్ ఎండోథెర్మిక్ ప్రాసెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది, కానీ బేసిక్గా ఎవరికి ఏమి రాదు అన్న టైప్లోనే నేను చెప్పుకుంటూ వెళ్తాను. వచ్చిన వాళ్ళు ఉంటే రెండోసారి రివిజన్ అవుతుంది. మనకు రెండు ప్రాసెస్లు అయితే ఉంటాయండి. ఏంటండి అవి? ఎండోథెర్మిక్ అంటే వీటికి టెంపరేచర్ కావాలి, ఎగ్జోథెర్మిక్ వీటికి టెంపరేచర్ అవసరం లేదు, అందుకే బయటకు వదిలేస్తాయి. సో ఎండోథెర్మిక్ రియాక్షన్స్, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అని ఉంటాయి. ఎండో అంటే ఏంటంటే లోపల. ఎప్పుడైనా హాస్పిటల్కి ఎవరితోనో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎండోస్కోపీ చేయాలి. ఎండోస్కోపీ అంటే ఎండో అంటే లోపల చూడాలి అని, స్కోప్ అంటే ఏంటంటే చూడడం, ఎండోస్కోపీ. ఎండో అంటే లోపల. సో థెర్మిక్ అంటే టెంపరేచర్. వీటికి టెంపరేచర్ కావాలి అంటే ఈ రియాక్షన్స్ జరగడానికి మనకి టెంపరేచర్ అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వాటిని మనం ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఎగ్జో అంటే ఏంటంటే, ఎగ్జో అంటే బయట. సో ఎగ్జోథెర్మిక్ అంటే వీటికి టెంపరేచర్ అవసరం లేదు, బయటికి వదిలేస్తుంది టెంపరేచర్. సో ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ ఎప్పుడైతే జరిగాయో అప్పుడు హీట్ రిలీజ్ అవుద్ది. సో ఇది మనం డైలీ లైఫ్లో కనుక చూస్తే, మీరు చేతిలో సర్ఫ్ వేసుకుని చేతిలో కొంచెం ఎక్కువ సర్ఫ్ వేసుకుని వాటర్తో కనుక కడుక్కున్నట్టయితే మీ చేతులు వేడిగా అయిపోతాయి. సో అదేంటి? ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటే మీకు చల్లగా అయిపోతాయి చేతులు, సో చల్లగా అవుతాయి. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఎండోథెర్మిక్ రియాక్షన్స్ కాజెస్ కూలింగ్. ఎండోథెర్మిక్ రియాక్షన్స్ కాజెస్ కూలింగ్, వేరాజ్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ ప్రొడ్యూసెస్ హీట్. గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు చెప్తున్నారండి ఎండోథెర్మిక్ ఎగ్జోథెర్మిక్? మాకు తెలుసండి, ఇవి అవసరం లేదండి. అంటే యాక్చువల్గా ఎవాపరేషన్ చెప్పుకున్నప్పుడు ఎండోథెర్మిక్ కోసం చెప్పుకోవాలి. ఎవాపరేషన్ కాజెస్ కూలింగ్. ఎవాపరేషన్ జరిగినప్పుడు కూలింగ్ అనేది వస్తుంది, ఎందుకంటే ఎవాపరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఎండోథెర్మిక్ రియాక్షన్. సో ఎవాపరేషన్ అంటే ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాం? డెఫినేషన్కి వస్తే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్జన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ వేపర్స్ ఆర్ గ్యాస్. ఒక లిక్విడ్గా ఉన్నదాన్ని పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనం వేపర్కి కానీ గ్యాస్ స్టేజ్లో కానీ పంపిస్తే దాన్ని ఎవాపరేషన్ అంటాం. సో ఎవాపరేషన్లో ఏమవుతుందంటే, ఎవాపరేషన్ అక్కర్స్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే, సార్ ఎవాపరేషన్ బాయిలింగ్ ఒకటే కదండి, రెండిట్లో ఆవిరే కదండి వస్తుంది అని అడుగుతారు. లిక్విడ్ని బాయిల్ చేసిన వేపరే వస్తుంది, మీరు ఎవాపరేట్ చేసిన వేపరే అవుతుంది. ఆ ప్రొసీజర్ ఎవాపరేషనే కదండి.
మీరు చెప్పింది కరెక్టే, కానీ బాయిలింగ్ అనేది ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గరే జరుగుతుంది. బాయిలింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వాటర్కి చూస్తే 100 degrees అయితేనే వేపర్స్ అవుతాయి. సరే కొలంలో ఉన్న వాటర్కి, ఒక పాండ్లో ఉన్న నీటికి 100 degrees టెంపరేచర్ ఇవ్వకుండానే ఎవాపరేట్ అయిపోతుంది. సో ఈ రెండింటి మధ్య స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే, ఎవాపరేషన్కి బాయిలింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎవాపరేషన్ అక్కర్స్ ఎట్ రూమ్ టెంపరేచర్లో కూడా ఎవాపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇట్ కాజెస్ కూలింగ్. చెప్పాను కదా మీకు, ఎవాపరేషన్ కాజెస్ కూలింగ్. ఎందుకు కూలింగ్ అంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఏదన్నా ఇక్కడ ఒక టబ్లో వాటర్ ఉన్నాయనుకోండి, టబ్లో కాదు, ఒక కొలంలో వాటర్ ఉన్నాయనుకోండి, ఇలాగా దాని కింద కూడా వాటర్ ఉంటాయి కదండి, ఇలాగా ఇది సర్ఫేస్, వాటర్ సర్ఫేస్. ఇక్కడ సన్ ఉందనుకోండి, సన్ టెంపరేచర్కి ఇవి ఏమవుతుంటే ఎవాపరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఏదైనా వస్తువుని మనం హీట్ చేసామో అందులో ఉన్న మాలిక్యూల్స్ కదిలేస్తుంటాయి, అందులో ఉన్న మాలిక్యూల్స్ వైబ్రేట్ అయిపోతుంటాయి. సో ఎప్పుడైతే మనం ఫిజిక్స్లో మాట్లాడుకుంటాం కదా, ఏదైనాకైనా మూమెంట్ వచ్చిందంటే దాంట్లో కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయిందని అర్థం. సో ఎప్పుడైతే ఈ మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ వచ్చిన తర్వాత ఊరుకుంటుంది ఏంటండి, నేను వెళ్ళిపోతాను. ఎప్పుడైతే ఈ సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ వచ్చిందో ఇవి వేపర్స్ అయిపోతాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా ఈ వెళ్ళిపోతూ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ, వీటన్నిటికీ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది కదా, వీటి కైనెటిక్ ఎనర్జీని లాగేసుకొని వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ కొలను మొత్తం యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పడిపోద్ది. కొలను మొత్తం ఉన్న మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీని ఇది లాక్కొని వెళ్ళిపోద్ది, యావరేజ్ని తగ్గించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ 100 ఉందనుకోండి, అది తీసుకొని వెళ్ళిపోతుంది, 20కో 40కో వచ్చేస్తుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ డిక్రీజెస్. సో కైనెటిక్ ఎనర్జీ, మాలిక్యూల్స్ మధ్య ఎనర్జీ తగ్గిపోయింది అనుకోండి, హీట్ తగ్గిపోతుంది, కూలింగ్ క్రియేట్ అవుతుంది. సో ఎవాపరేషన్ అనేది కూలింగ్ని క్రియేట్ చేస్తుంది. మీ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే మీరు కమెంట్స్లో చెప్పండి. నేను మళ్ళీ ఓన్లీ ఎవాపరేషన్ ఏ టాపిక్ మీకు అర్థం కాలేదు దాన్ని మళ్ళీ చిన్న షార్ట్ వీడియో చేసి పెడతాను. నేను మ్యాక్సిమం ఈ టాపిక్ అంతా ఒక క్లాస్లోనే అయిపించడానికి ట్రై చేస్తాను, మీకు టైం వేస్ట్ చేయను ఎక్కువ. ఎందుకంటే ఏఎల్పి నోటిఫికేషన్ పడింది, ఆర్పిఎఫ్ కూడా నోటిఫికేషన్ పడింది, ఎన్టీపీసీ కూడా పడవచ్చు అంటున్నారు. సో మనం రెడీగా, ఎంత తొందరగా రెడీగా ఉంటే అంత మంచిదన్న ఉద్దేశం. సో టైం వేస్ట్ చేయకుండా, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ తగ్గిపోద్ది కాబట్టి ఎవాపరేషన్ జరిగినప్పుడు మిగతా సర్ఫేస్ అంతా కూల్గా అయిపోద్ది. సో ఇక్కడ ఏంటంటే డైలీ లైఫ్లో మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు అమ్మ తడిగుడ్డ వేస్తుంది కదండి తల మీద. ఎందుకంటే పైన సర్ఫేస్ మీద ఉన్న టెంపరేచర్కి ఆ మాలిక్యూల్స్ అనేవి పైకి ఆవిరైపోతాయి. చెప్పుకున్నాం కదా, తడిగుడ్డ అంటే సర్ఫేస్లో ఉన్న తడి అంతా ఆవిరైపోయి కూలింగ్ క్రియేట్ చేస్తుంది. సో తల మీద తడిగుడ్డ వేయడం ఉన్న కాన్సెప్ట్, అమ్మకి తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే ఎవాపరేషన్ కాన్సెప్ట్. అమ్మకి అన్నీ తెలుసు కదండి. సో ఎవాపరేషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి అమ్మ మన జ్వరం తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ బాయిలింగ్ అనుకోండి, అమ్మకు మనం ఏదైనా పని చేసి పెట్టలేదు అనుకోండి, అప్పుడు బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది, అది వేరే విషయం. సో బాయిలింగ్ అనేది అమ్మ కోపం వస్తే, అంటే 100 degrees వస్తేనే బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవాపరేషన్ కాజెస్ ఎట్ ఎనీ టెంపరేచర్. ఇట్ మైట్ బి రూమ్ టెంపరేచర్ ఆర్ ఎనీ టెంపరేచర్, బట్ బాయిలింగ్ స్టార్ట్స్ అట్ ఫిక్స్డ్ టెంపరేచర్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 degrees, బట్ ఎవాపరేషన్ మే నాట్ అక్కర్ అట్ 100 degrees. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎవాపరేషన్ కాజెస్ కూలింగ్. చాలా ఇంపార్టెంట్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ ఎవాపరేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్లు ఏంటంటే, ఎవాపరేషన్ కాజెస్ కూలింగ్. ఎవాపరేషన్ అక్కర్స్ ఎట్ రూమ్ టెంపరేచర్, వేరేస్ బాయిలింగ్ డస్ నాట్ అక్కర్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చేతి మీద ఆల్కహాల్ వేసుకున్నాం అనుకోండి, చల్లగా ఉంటుంది. సో ఇది కూడా ఎవాపరేషన్ టెక్నికే. సో ఎవాపరేషన్ అనేది అల్టిమేట్గా కూలింగ్ని క్రియేట్ చేస్తుంది. సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ దిస్. నెక్స్ట్ ఎవాపరేషన్ అయిపోయింది, సబ్లైమేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం చేసుకోవాలండి, కండెన్సేషన్. సో కండెన్సేషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, నీటి బిందువులు గుర్తుపెట్టుకోవాలి. కండెన్సేషన్ అంటే ఒక గ్యాస్ని మనం కూల్ చేసి దాన్ని లిక్విడ్ స్టేట్లోకి మార్చడాన్ని మనం కండెన్సేషన్ అంటాం. అదేంటండి, కండెన్సేషన్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్షన్ ఆఫ్ ఎ గ్యాస్ ఇంటూ లిక్విడ్ ఈజ్ నథింగ్ బట్ కండెన్సేషన్. చూసారు కదా, ఇక్కడ రాశాను. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ గ్యాసెస్ ఆన్ లిక్విడ్స్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. ఈ కండెన్సేషన్ మనం డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేస్తుంటాం. నీటి బిందువులు ఎక్కడైతే ఏర్పడుతుందో అక్కడ కండెన్సేషన్ అనేది జరిగినట్టు. ఓకే అండి. సో కండెన్సేషన్ కోసం ఇది. నెక్స్ట్ ఇంకైనా మనం మిస్ చేసుకున్నాం. సబ్లైమేషన్ అంటే చెప్పాను, డెపాజిషన్ చెప్పాను, మెల్టింగ్ పాయింట్ చెప్పాను, ఫ్రీజింగ్ పాయింట్ చెప్పాను. నెక్స్ట్ కండెన్సేషన్ చెప్పాను, ఎవాపరేషన్. మీకు ఇందాక ఒక టాపిక్, అదే ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సాలిడ్స్ లిక్విడ్స్ చెప్పుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్. సాలిడ్స్ లిక్విడ్, సాలిడ్స్కి కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు, అణువుల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది. లిక్విడ్ కొంచెం తక్కువ ఉంటుంది, దీంతో పోలిస్తే అసలు తక్కువ ఉండదని నేను చెప్పను. లిక్విడ్ కండక్టివిటీ. నెక్స్ట్ గ్యాసెస్ కండక్టివిటీ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు, అణువుల మధ్య దూరం, అణువులు రెండు కలిసి ఉంటేనే కదండి. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఇప్పుడు ఏదైనా వస్తువుని తగలబెట్టాం అనుకోండి, దాని పక్కన ఇంకో వస్తువు ఉందనుకోండి, అది కూడా ఆటోమేటిక్గా క్యాచ్ చేస్తుంది. అంటే హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అణువుల మధ్య దూరం
తక్కువ ఉండాలి. సో కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లేదా హీట్ అనేది దేని మీద డిసైడ్ అయ్యి ఉంటుందంటే అణువుల మధ్య దూరం బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. సో మోర్ క్లోజ్ మోర్ కండక్టివిటీ, అంతే కదండి. నెక్స్ట్ ఇదొక పాయింట్. ఇందాక ఎవాపరేషన్, మీకు ఆల్రెడీ ఎవాపరేషన్ చెప్పాను. ఎవాపరేషన్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే సార్ ఎవాపరేషన్ అనేది ఏ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవాపరేషన్ అనేది 3 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. నేచర్ ఆఫ్ లిక్విడ్ అండి, మనం ఏ లిక్విడ్ అనేది ఎవాపరేట్ అవుతుందో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ టెంపరేచర్, మూడోది సర్ఫేస్ ఏరియా. సో నేచర్ ఆఫ్ లిక్విడ్, మీరు ప్రతి లిక్విడ్ని తీసుకొని అది ఒకే టెంపరేచర్ దగ్గర ఎవాపరేట్ అవ్వాలనేది జరగదు. సో ప్రతి ఒక్క లిక్విడ్కి ఒక ఎవాపరేషన్ రేట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ అంటే నేను ఎప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పేది మన ఇంట్లో వాడిగా మనం నాట్గా చెప్పుకుంటాం, పర్ఫెక్ట్గా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అంబలు తాగే అలవాటు చాలామంది ఉంటుంది. సో ఒక గ్లాసులో అంబలు తీసుకోండి, ఒక గ్లాసులో హాట్ వాటర్ని తీసుకోండి, ఏది తొందరగా కూల్ అవుద్దో నాకు మీరు కమెంట్స్లో చెప్పండి. ఎందుకు అలాగ అవుతుందంటే నేచర్ ఆఫ్ లిక్విడ్ అనేది మనం అనుకున్నాం కదా, నేచర్ ఆఫ్ లిక్విడ్ బట్టి దాని ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. సో ఇది మీరు కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పాలి. అంబలు వేరే తొందరగా కూల్ అవుద్దా, హాట్ వాటర్ గ్లాసులో తీసుకున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్, 2 గ్లాసులోనే తీసుకున్నాను. నెక్స్ట్ టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఎవాపరేట్ అవుతుంది అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఇది కూడా అంబల్లాగా చెప్తాను. ఒక గ్లాసులో అంబలు తీసుకోండి, ఒక ప్లేట్లో అంబలు తీసుకోండి, ఏది తొందరగా కూల్ అవుద్ది. ఆబ్వియస్గా ప్లేట్లో ఉన్నదే. ఏదైనా మనం ఇంట్లో చల్లార్చాలంటే ప్లేట్లోనే తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ మనం క్యారేజ్ కట్టాలనుకోండి, అమ్మ ఏం చేస్తుంది, తొందరగా టైం అయిపోతుంది వీడికి స్కూల్ క్యారేజ్ కట్టాలి లేదా కాలేజ్ క్యారేజ్ కట్టాలి అని చెప్పి ప్లేట్లో అన్నాన్ని లేకపోతే ఏదైతే ఫ్లూయిడ్ అయితే ఫ్లూయిడ్, లిక్విడ్ అయితే లిక్విడ్ని చల్లార్చడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే సర్ఫేస్ ఏరియా పెరిగే కొద్దీ ఎవాపరేషన్ రేట్ అనేది పెరుగుతుంది. దాని వెనకాతల ఉన్న కాన్సెప్ట్, అమ్మకు వచ్చిన సైన్స్ మనకు రాదు. సో సర్ఫేస్ ఏరియా పెరిగితే ఎవాపరేషన్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది. సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంటే ఎవాపరేషన్ జరగదు. అందుకే కొలంలో ఉన్న వాటర్ ఎక్కువ ఎవాపరేట్ అవుద్ది ఇంటి దగ్గర బాల్టీలో ఉన్న వాటర్తో పోలిస్తే. సో ఎవాపరేషన్ అనేది 3 ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను కదండి, ఏదైనా ఇంపార్టెంట్ అవ్వచ్చు, మన టైం బ్యాడ్ అయితే మనం చదవలేదే రావచ్చు. సో ఎవాపరేషన్ రేట్ ఈజ్ డిసైడెడ్ బై దీస్ 3 ఫ్యాక్టర్స్. నేచర్ ఆఫ్ ద లిక్విడ్, ఏ లిక్విడ్ అయితే ఉందో, ఏ టెంపరేచర్, దాని సర్ఫేస్ ఏరియా. సో వీటన్నిటిని కన్సిడర్ చేస్తే అప్పుడు ఎవాపరేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం నేర్చుకుంటాం. ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడం నాకు కొంచెం కొత్త. ఇన్ కేస్ ఏదన్నా నా వాయిస్లో కానీ లేకపోతే చెప్పడంలో ఏదైనా తప్పులు ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను దాన్ని రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ వీడియోకి మీకు అనుగుణంగా చెప్తాను. సో కమెంట్స్ ఖచ్చితంగా చెయ్యండి. మీకు ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ డౌట్ ఉందో చెప్తే ఆ టాపిక్ నేను సెపరేట్గా మళ్ళీ ఆ ఒక టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కండెన్సేషన్ అర్థం అవుతుంది, కండెన్సేషన్ ఎవాపరేషన్ అర్థం ఇంకా లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్లో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సరే నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాం, కండెన్సేషన్, ఎవాపరేషన్ ఇవన్నీ అయిపోయి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి, ఫిజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ మీద ఉన్నాం. సో ఫిజికల్ క్లాసిఫికేషన్లో మనం ఓవర్వ్యూ చెప్పుకుంటే ఏమేమి చెప్పేసుకున్నాం, ఇక్కడికి వద్దాం. సాలిడ్ అయిపోయింది, లిక్విడ్ అయిపోయింది, గ్యాస్, ప్లాజ్మా, బోస్-ఐన్స్టైన్ కాండెన్సేట్ ఇవి చెప్పేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దాని తాలూకు ప్రాపర్టీస్, ఇంటర్ కన్వర్జన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఒక సాలిడ్ లిక్విడ్ కింద ఏమవుద్ది, లిక్విడ్ గ్యాస్ కింద ఏమవుద్ది, గ్యాస్ లిక్విడ్ కింద ఎలా అవుద్ది, లిక్విడ్ సాలిడ్ కింద ఎలా అవుద్ది, అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో ఫ్రెండ్స్ మనం మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా, సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి, ఓకేనా. ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద శరణ్ తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ కనుక చేసుకుంటే ఇట్లాంటి పేజ్ అన్నది వస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తారో వాళ్ళకి ఇటువంటి పేజ్ రాదు,
మీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. వాట్సాప్ లాగా, ఫేస్బుక్ లాగా అది కూడా లాగిన్ చేసుకోవాలి మీరు. ఈ యాప్ కూడా ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి లాగిన్ అయితే ఇటువంటి పేజ్ అన్నది ఓపెన్ అవుద్ది. పైన మీకు ఏంటంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఏమేమి కోర్సెస్ సంబంధించి ఏం జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు అసలు ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీసెస్ ఇవన్నీ మీకు వస్తాయన్నమాట. ఇవన్నీ చూపిస్తుంది. ఫస్ట్ మనం కోర్సెస్లోకి వెళ్దాం. సో కోర్సెస్లోకి వెళ్తే ప్రజెంట్ మీకు 4 కోర్సెస్ చూపిస్తున్నాయి కదా. ఈ వీడియో మీరు చూసే టైంకి కానీ తర్వాత కానీ మీకు ఏంటంటే కోర్సెస్ ఇంకా చాలా యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు సపరేట్గా ఫిజిక్స్, రీజనింగ్ ఎలా అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా సెపరేట్గానే యాడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు కంప్లీట్గా ఏఎల్పి కోర్స్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇది కనిపిస్తుంది చూసారా, ఈ ఫస్ట్ కోర్సు ఏఎల్పి కోర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఈ 4th కోర్స్ చూపిస్తుంది కదా, కంప్లీట్గా ఇప్పటిదాకా ఏవైతే కోర్సులు మనం చేసామో, ఫ్యూచర్లో రైల్వే మీద చేయబోతామో అన్నీ కలిపి 4th కోర్సులో పెడతాం అనమాట. ఆల్ ఇన్ వన్ కాంబో లాగా అనమాట. ఓకేనా. సో ఇట్లా ఉంటుంది. మీకు మీ నీడ్కి తగ్గట్టు మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఏఎల్పి కోర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా 6000ది, ఆ కోర్సులోకి వెళ్తే ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఇది మీరు చూడొచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి బెస్ట్ కోర్స్, CBT 1, CBT 2 పార్ట్ ఏ అండ్ తర్వాత CBAT ఇవన్నీ ఇందులో వస్తాయి అనమాట. అండ్ దీని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ రాసాం, కావాలంటే చదవచ్చు. అండ్ ఇప్పటిదాకా ఏమేమి కంప్లీట్ అయినాయి చూడాలంటే పైన కంటెంట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు డెమో క్లాసెస్ అని కనబడుతుంది కదా. సో డెమోస్ అంటే డెమో క్లాస్ ఎన్ని డెమోస్ అయితే ఉన్నాయో అన్నీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాం. సబ్జెక్ట్ వైజ్, టీచర్ వైజ్ కూడా. అంటే రీజనింగ్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మనకు ఉన్నాయి. అండ్ తర్వాత ఒకవేళ రీజనింగే కానీ లేదా ఏదైనా సబ్జెక్టు ఒకళ్ళకన్నా ఎక్కువ టీచర్స్ కనుక డీల్ చేస్తే వాళ్ళవి కూడా మొత్తం అన్నీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఏదో బయట ఇన్స్టిట్యూట్లో మనకి ఏంటంటే ఒక్కొక్క డెమో క్లాసు 2 డెమో క్లాసులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీకు సబ్జెక్ట్కి అండ్ తర్వాత టీచర్కి ఒక 2-3 డెమో క్లాసులు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ప్రజెంట్ 16 ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తాం. సో అరౌండ్ 20 to 30 డెమో క్లాసెసే ఉంటాయి. అంత అంటే మీకు డెమో క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తామని. అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ రీజనింగ్ చూడవచ్చు 88 వీడియోస్ ఉన్నాయి. అండ్ తర్వాత మ్యాథ్స్ 43 వీడియోస్ ఉన్నాయి. ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ తర్వాత ఏఎల్పి స్పెషల్ మనకి సైకోమెట్రీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ మిగతావి కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి డెమో చూడొచ్చు. ఈ కంటెంట్ మొత్తం మీరు ఫ్రీ క్లాసెస్ చూసుకుని పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ఓవర్వ్యూలోకి వచ్చి కింద ఇక్కడ బై కోర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఏమేమి ఇప్పుడు ఉంది మీకు 12 monthsకి అంటే 1 yearకి 6000 అండ్ తర్వాత 2 yearsకి అయితే 7000 అండ్ 3 yearsకి అయితే 8000 ఇట్లా ఉంది. సో మీరు మీకు కావాల్సిన ప్లాన్ని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 1 year ప్లాన్ని చూస్ చేసుకుంటే ఇట్లా మీకు 6000 ఇట్లా పడుతుంది. అప్లై కూపన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, మీ దగ్గర ఏమైనా కూపన్స్ ఉంటే అవి యూజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్ అన్నీ వస్తాయన్నమాట. ఓకేనా. అది మీరు ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంటీగా వదిలేసి ఇక్కడ పే ఆన్లైన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ట్రాన్సాక్షన్ అన్నది ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే, గూగుల్ పే అని చూపిస్తున్నాయి కదా, దీని ద్వారా పేమెంట్ చేస్తే మీకు క్లాసెస్ అన్న వచ్చేస్తాయి అనమాట. అవే కాకుండా కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ ఈఎంఐ ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్, కార్డ్లెస్ ఈఎంఐ అండ్ తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అన్నీ ఉన్నాయి అన్నమాట. సో మీరు మీ నీడ్కి తగ్గట్టు ఎలా కావాలి ఏంటి అన్న దాన్ని బట్టి ఇది తీసుకోండి. ఓకేనా. ఇది వన్స్ మీకు పేమెంట్ అయిపోతే ఇంకా క్లాసెస్ అన్న ఓపెన్ అయిపోతాయి. ఓకే.